प्रत्यानिक कल्याण गुणैकदानस्य आभारकारुण्य औदार्य सौंदर्य विक्रमणेषु अधिक्रियन्ति। ओम घनानां द्वा गणपतिगं कविं कवीनां अपवस्त्रवस्त्रमं ज्येष्ठरत्वाञ्जलि पुरुषः धातो अत्यरिच्यतु साधनवानस्य महिमा। श्रियं लोके देवाजुष्टमुद చెలో కలిగొట్టారు మనం అంటే అదే 204 మంది పోలీసులు పెట్టి కర్ఫ్యూని పెట్టి సూరం ప్రాజెక్టు రావాలని చెప్పి చూసిన ఆనాటి ప్రభుత్వ పనితీరు మనం చూసినాం. అయినా 10 మంది మన కార్యకర్తలు వచ్చి ఇక్కడ జెండాను బాతిపోయినాం. మీరు గిట్ట ఒకవేళ ఈ సూరం ప్రాజెక్టు పనులు చేయకపోతే మేము అధికారులకు చేస్తామని చెప్పండి. ఆనాటి నుంచి ప్రతి నెల 22వ తేదీ వచ్చిందంటే సూరమ్మ ప్రాజెక్టు కోసం మనం అనేక ధర్నాలు చేసినాం. రుద్రంగిలో ఇందులో భాగస్వామ్య నాయకత్వం కూడా ఉంది. మన దానిలో గ్రామ అధ్యక్షుడు ఉన్నాడు, సర్పంచ్ కూడా ఉన్నాడు. వీళ్ళ భూముల్లో రుద్రంగి, కలిగొట్టై, అమ్మారిపేట భూములు పోయినప్పటికీ కూడా 10 మందికి లాభం జరగాలని చెప్పిన ఆలోచన వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న సందర్భం. పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురాగలిగినాం. ఉద్యమంలో అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిండ్రు. పెద్దలు పీసీ అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పినాం. నిన్నటి రోజు మీరు వేములవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో విన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మాటల్లో విన్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తాము, ఆ బాధ్యత మాదన్నమాట. మనం 37 సార్లు నిరసన చేస్తే ఉగాది వచ్చిందంటే కొడుకల పేర్లు వేసినాం. ఉగాది నాడు 22వ తారీఖు వస్తే కూడా అయ్యో పండుగ ఆగలేం, రైతులకు నిరసన చేయాలని చెప్పండి. ఎలా అంటే వినూత్న పద్ధతిలో కొడుకల పేరు చిన్నపిల్లలకి వేసుకుంటారు. మనం కొడుకల పేరు తీసుకుని శిలాఫలం చేసినాం. ఓసారి 5 గుమ్మడికాయలతో దిష్టి తీసినాం. ఈ ప్రభుత్వానికి ఈ విధంగా కనువిప్పు కలగాలని. కానీ పట్టించుకున్న పాపాన పోని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు ప్రజలకు, రైతులకు వరప్రదమైనటువంటి దీన్ని మనం ఎట్లాగూ చేసుకోవాలని చెప్పని అసెంబ్లీలో నేను మాట్లాడినా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, జీవన్ రెడ్డి గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చిరకాల కోరికను తీర్చాలని చెప్పంటే మొన్నటి బడ్జెట్ లో కూడా శ్రీపాద్ ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1 కు 323,25,00,000 రూపాయలు కూడా బడ్జెట్ లో పెట్టుకున్నాం. నేను ఈ మాట నిన్న చెప్పిన 10 మాసాలు కాలే, ఇంచుమించు నిన్నటి రోజు 700 పైచిలు కోట్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ప్రారంభం చేసుకున్న శిలాఫలకాల సాక్షిగా. దానికి అదనంగా గత 6-7 మాసాల క్రితం 2024 బడ్జెట్ లో ఈ ప్రాంతానికి వచ్చే ఈ స్టేజ్ 2 ఫేజ్ 1 కు 325 కోట్లు బడ్జెట్ పెట్టుకుని కలిపితే 1000 కోట్లతో ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో ఈ 3 మండలాలు కలుపుకుంటే నియోజకవర్గాన్ని 1000 కోట్లు 10 మాసాలు తీసుకురాగలమని చెప్పనమాట. ఇదంతా కూడా ప్రజల కోసం, రైతుల కోసం, రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తూ రైతు సంతోషంగా ఉంటే దేశమంతా సంతోషంగా ఉంటుంది.